నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు దేవళ్ళ బాలయ్య, సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్, మార్కాపురం. సార్ ఇప్పుడు అదే గవర్నమెంట్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? నా వ్యక్తిగత అభిప్రాయము, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష అనేది మాతృభాష. మరి మాతృభాషతో పాటుగా ఈనాడు సాంకేతిక విప్లవం కానీ, రాబోతున్నటువంటి ప్రపంచ పోటీతత్వంలో కానీ ఇంగ్లీష్ అనేది ప్రధానమే. ఈ రెండు ప్యారలల్గా ఉండాల్సిందే. మనం ఎప్పుడైతే అక్షరాభ్యాసంలో అక్షరం తెలుగులో ఆ అనేది మొదలు పెడతామో, ఎట్ ద సేమ్ టైం ఏ అనే ఇంగ్లీష్ అక్షరంతో కూడా ప్రారంభించాల్సి ఉంది. ఎప్పుడైతే తెలుగు గ్రామరు, వ్యాకరణం, తెలుగులో వ్యాకరణం అంటాం, వ్యాకరణం నేర్చుకుంటున్నాడో విద్యార్థి, అదే సమయంలో ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడు ఈ రెండు ప్యారలల్గా వెళ్తున్నప్పుడే విద్యార్థి దశ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమో తెలుగు మీడియమే కంటిన్యూ చేయాలి అంటున్నారు, గవర్నమెంట్ ఏమో ఇంగ్లీష్ మీడియం కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో డిస్కషన్ జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరేం చెప్తారు? పేరెంట్స్ తెలుగు మీడియం ఒక్కటే అడగట్లేదు, తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలంటున్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఈ రెండు, ఇటు తెలుగు భాషతో పాటుగా ఇంగ్లీష్ను కూడా, అంటే మీ మీడియా ద్వారా ఈరోజు మీడియం అనేది ప్రధానమైనటువంటి అంశమైంది. కాబట్టి తల్లిదండ్రులు కేవలం తెలుగు మాత్రమే అడగట్లేదు, భవిష్యత్తులో ఇంగ్లీష్ అవసరం కూడా ఉంది. నాటి కాల పరిస్థితులను పోల్చుకుంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో పిల్లలు ఎదగాల, పోటీతత్వంలో నిలవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది అవసరమే. అందువల్ల తల్లిదండ్రులు ఏంటంటే తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ అవసరమైతే అతనికి పూర్తిగా ఆప్షన్ కూడా కేవలం తెలుగులోనే చదువుకుంటానంటే వారికి అసౌకర్యం కల్పించాలి. లేదు నేను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యను అభ్యసిస్తానంటే ఖచ్చితంగా వారికి ఇంగ్లీష్ని ఇవ్వాలి. రెండు మీడియంలు కూడా మరి చదువుకుంటాననే అతనికి అది కూడా అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది సార్? అంటే ఇంతకుముందు ఒకవేళ ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అంటే కొంతవరకే ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం వరకు. ఇప్పుడు ప్రతిదీ కాంపిటీషన్ అవుతుంది కదా, జనరేషన్ మారే కొద్దీ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అవుతుంది. అలాంటి సమయంలో మీరేం చెప్తారు సార్ దాని విషయం? కాంపిటీషన్ అంటే ఇప్పుడు మేము కూడా ఉన్నాము. గత 20 సంవత్సరాల క్రితం, అంటే 2021వ శతాబ్ద ప్రారంభ దశలో తెలుగు అకాడమీ మాకు ఒక తల్లి భాషగా, మరి ఆల్రెడీ డిగ్రీ స్థాయి, పీజీ స్థాయిలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ సిలబస్ను కూడా తెలుగులో అక్షరం టు అక్షరం, అంటే పదము కూడా కనీసం మనకు ఒక వ్యాకరణంగా వాక్య కాదు, సెంటెన్స్ కాదు, నాట్ ఓన్లీ సెంటెన్స్, ఒక పదము అక్షరాన్ని కూడా తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి విషయ పరిజ్ఞానాన్ని, సబ్జెక్ట్ను, సైన్స్ను కానివ్వండి, ఇటు మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇటు సోషల్ స్టడీస్లో కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ చాలా తెలుగు ప్రజలకు, మరి తెలుగు విద్యార్థులకు కానివ్వండి చాలా మేలు చేసింది. మేమైతే తెలుగు మీడియంలో మరి తెలుగు అకాడమీ ద్వారానే చదువుకొని ఎన్సీఆర్టీ సిలబస్ను గత 20 ఏళ్ళ నుంచి కూడా, మరి కొన్ని సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నేను పిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మేము నమ్ముకున్నటువంటిది తెలుగు అకాడమీ పుస్తకాలే. మరి తెలుగు అకాడమీతో ప్రపంచ జ్ఞానాన్ని పిల్లలకు అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగు ప్రాధాన్యత ప్రాతిపదికగా ఉంటూ బిల్డింగ్ నిర్మాణంలో మనకు పునాది లాంటిది మాతృక భాష తెలుగు, పైన సౌధం అంతా కూడా అలంకార ప్రాయంగా కానివ్వండి, సౌకర్యాల పరంగా కానివ్వండి, సౌలభ్యం కోసం కానివ్వండి, ఇంగ్లీష్ అనేది అవసరం. బిల్డింగుకు పునాది ఎట్లనో అదేవిధంగా పైన మన సౌకర్యాలు తీర్చడానికి అవసరాలు కూడా, ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈరోజు భాషా నిర్మాణం కూడా ప్రాతిపదికగా తెలుగు ఉండాలి, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉండాలి. నేర్చుకునే వాళ్ళు రెండు భాషలు కాదు, త్రిభాషా విధానం, కొఠారి కమిషన్ అయితే త్రిభాషా విధానం కూడా ఉంది. ఇటు జాతీయత కూడా మనకు ఇంపార్టెంట్. మూడవది హిందీ భాష కూడా మనం భారతీయులందరం కలిసి ఒక విధానంగా, ఇదంతా జాతుల సమ్మేళనం భారతదేశం అంటే, అదేవిధంగా భాషల సమ్మేళనం. మరి ఈరోజు మన ప్రాంతీయ భాష తెలుగుతో పాటుగా అదేవిధంగా జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఆంగ్లం అంటే ఇంగ్లీష్గా, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది చాలా లిబరల్ లాంగ్వేజ్. దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మాతృభాషను కూడా వదలకూడదు. ఇది మనం నిలబడ్డామంటే భూమి మీద, నేల మీద నిలబడ్డాం. నేల మన తెలుగు భాష. ఈ పైన ఆక్సిజన్ మన ఎదుగుదలకు,
పరిసరాలు, ఇది ఈ వాతావరణం ఎట్లా ఉందో అది ఇంగ్లీష్ లాంటిదని మనం మన నిజ జీవితాన్ని కూడా పోల్చుకోవచ్చు. ఆ విధంగా తెలుగు ఇంగ్లీష్ అనేది రెండు ఖచ్చితంగా అవసరం. మీరు తెలుగు మీడియం చదివారు సార్? అంటే మీ చిన్న వయసు నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సార్? మొదటి నుంచి మేము తెలుగు మీడియమే. మరి రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా నాది బీఈడి 1997లో స్టేట్ ర్యాంకు 122వ ర్యాంకు. మరి తెలుగు భాషలోనే తెలుగు అకాడమీ ద్వారానే తెలుగు పుస్తకాల ద్వారానే విషయ పరిజ్ఞానాన్ని పూర్తిగా సంపాదించాము. రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకర్స్గా నిలిచాము. అయితే నేషనల్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ లేకపోవటం అనేది మాకు అప్పుడు అందుబాటులో లేకపోవడం, కొంతమంది గురువులు మాకు అంటే మా క్లాసులకు రాకపోవడం బాధాకరమైన విషయం. ఉదాహరణకు ఎస్వికేపి కాలేజీ మార్కాపురంలో మేము చదువుతున్నప్పుడు త్రిబులార్ గారు ఆయన స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ నేర్చుకున్నారు, తెలుగు మీడియం. ఇప్పుడు దురదృష్టవశాత్తు మాకు ఆయన రాలేకపోయారు. అట్లా కొంతమంది మాస్టర్స్ మాత్రం మరి మన తెలుగు పిల్లలకు ఇంగ్లీష్లో గ్రామరు ఎంతవరకు నేర్పుతారో తెలియదు, కానీ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మాస్టర్స్ అద్భుతంగా ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు మన వాళ్ళు అధికారులుగా కూడా ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా మాట్లాడగలుగుతున్నారు. అంటే ఆ మహానుభావులు పెట్టినటువంటి భిక్ష. మరి గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో విద్యార్థులు అటు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు అనేది తల్లిదండ్రులుగా సమాజం ఆలోచించాలి. మరి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇక్కడ ఉంది. చదువుకున్న వారు కనీసం 1 గంట చదవట్లేదు. వాళ్ళ పిల్లల కోసం, ఏరే సమాజం కోసం కాకపోయినా కుటుంబంలో వాళ్ళ పిల్లల కోసం మరి ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కానీ ఈ విధంగా ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, చేతిలోనే ఉంది. ప్రతి విజ్ఞానం అంతా కూడా ఆంగ్లం నేర్చుకోవాలంటే రోజుకు ఒక అర్ధగంట గంట పిల్లలతో గడుపుతున్నప్పుడు మనకు ఆ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. చాలా లిబరల్ లాంగ్వేజ్. సింపుల్గా ఒక అర్ధగంట గంట పిల్లలతో గడిపేటప్పుడు ఈ న్యూస్ కానివ్వండి, సైన్స్లో వస్తున్నటువంటి విధానాలు కానివ్వండి, ఈ సామాజిక పరిస్థితులు, ఇటు ఇంగ్లీష్లో చాలా వీడియోలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో మనకు ఆన్లైన్లో ఏ క్లాస్ కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, పిల్లలకి వినిపించవచ్చు. పిల్లలతో మమేకం అవుతూ ఈ ఇంగ్లీష్ సరళమైనటువంటి లిబరల్ లాంగ్వేజ్ని ప్రతి స్థాయికి, కింది స్థాయికి తీసుకెళ్తే మరి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఎప్పుడు మనం ప్రభుత్వాలు అనకుండా ఈ ప్రభుత్వాలు నిర్మించినటువంటి ప్రజల బాధ్యత కూడా ప్రధానంగా ఉంది. దాంట్లో తల్లిదండ్రులుగా మనం ఫీల్ అవుతూ మన పిల్లలకు మరి ఇంగ్లీష్ నాలెడ్జ్ని అందించాల్సినటువంటి బాధ్యత ఇంగ్లీష్ వచ్చిన తల్లిదండ్రులకు ఉంది. ఆ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ పరిచయం చేసేవాళ్ళు. అంటే గ్రామర్ కానీ, టెన్సెస్, ఇట్లా సంథింగ్ ప్రిపోజిషన్స్ అని ఇవన్నీ ఇట్లా ఇంగ్లీష్ స్టూడెంట్స్కి పరిచయం చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఫస్ట్ లేదు, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పరిచయం చేస్తుంది. దాన్ని మనం ఎలా భావించవచ్చు సార్? మంచిది, శుభపరిణామం. ఇంగ్లీష్ మీడియం అనేది క్రింది స్థాయి కంటే దిగువ స్థాయి లోయర్ క్లాస్ వరకు తీసుకురావటం అనేది మంచిది. ఎప్పుడైతే నేను మొదట్లో చెప్పాను, తెలుగులో ఎప్పుడైతే నేర్చుకుంటామో ఏబిసిడీలు కూడా అప్పుడే నేర్చుకున్నాం. మేమైతే 6వ తరగతిలో మాకు ఏబిసిడీలు పరిచయం అయినటువంటి పరిస్థితి. అప్పట్లో మేము 86లో 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. 81, 86లో 5th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాం. ఆ రోజుల్లో ఇంగ్లీష్ అనేది అక్షరాలు ఎప్పుడు చూసామంటే 6వ తరగతిలో చూసాం. దానివల్లనే నష్టపోయాము, ఇంగ్లీష్ మీడియంకు దూరం కాగలిగాం. మరి అక్కడ 6వ తరగతిలో ఏబిసిడీలు నేర్చుకుని 10th క్లాస్కి వచ్చేసరికి ఒక సెంటెన్స్ కూడా రాయలేని పరిస్థితి. అదే ఫస్ట్ క్లాస్లోనే ఏబిసిడీలు నేర్చుకుని 6th క్లాస్ వరకు వచ్చేసరికి ఒక సెంటెన్స్ మనం ఓన్గా ఇంగ్లీష్లో రాయగలిగి, మాట్లాడగలిగి, స్పోకెన్ ఇంగ్లీష్ కనుక 6th క్లాస్ ఎంటర్ అయ్యేసరికి కనుక వస్తే పిల్లవాడి భవిష్యత్తు ఈ రోజులను బట్టి జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి సాంకేతిక అభివృద్ధి ఈరోజు సమాజం అందుకుంటుంది కాబట్టి అరచేతిలోకి వచ్చింది. ఈరోజు ప్రపంచం అరచేతిలో ఉంది. పిల్లవాడికి ఇది లేదు అంటానికి లేదు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి గుర్తు చేయటమే తల్లిదండ్రులకు బాధ్యత. ఎక్కడో ఇంటర్మీడియట్లో మనకు ఇంగ్లీష్ అక్కడ పరిచయం, అక్కడ సెంటెన్స్లు, అక్కడ లెసన్స్ మనం వినగలిగాం. 10th వరకు కూడా ఈ త్రిభాషా విధానం మీద నడిచిన విధానాన్ని మర్చిపోయాం. వాస్తవానికి ఇంగ్లీష్ ఉంది ఆ రోజుల్లోని, హిందీ ఉంది, తెలుగు ఉంది, 3 భాషలు త్రిభాషా విధానం మీద జరిగినటువంటి పరిస్థితి. మనకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు అన్నట్లుగా ఇంటర్మీడియట్ తర్వాత ఇంగ్లీష్ అనేది విద్యార్థులకు దగ్గరైనటువంటిది. ఇంటర్మీడియట్లో ఆల్రెడీ మెచ్యూరిటీ ఏజ్ వస్తుంది కాబట్టి అక్కడ ఇంకొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని ఇంగ్లీష్లో స్పీడ్గా అందుకోగలరు. కొద్దిగా మిడిల్ క్లాస్ విద్యార్థులు కానీ, లో క్లాస్ విద్యార్థులు కొంచెం నిదానంగా అందుకున్నారు. అక్కడ నష్టపోవడం జరిగింది ఖచ్చితంగా. కాబట్టి
ఇప్పుడు ఏదైతే ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్ నుండి తెలుగుతో పాటుగా పిల్లవాడికి రాదు అంటానికి లేదు, 20 భాషలు నేర్పినగా నేర్చుకునే శక్తి పిల్లలకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయులు కొద్దిగా శ్రద్ధ వహించి వాళ్ళకు రిస్క్ అనుకోకుండా తెలుగు సెంటెన్స్ను మరి ఇంగ్లీష్లో ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి, ఇంగ్లీషు సెంటెన్స్ని తెలుగులో ఎట్లా రాయగలగాలి అని 6th క్లాస్ వరకు వచ్చేసరికి కనుక నేర్పగలిగితే అతను 10th వరకే సబ్జెక్ట్ బాగా ప్రాథమికంగా ఉంటాయి. అక్కడ ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకోగలడు. ఇటు ఎన్సీఆర్టీ ఇటు తెలుగు అకాడమీ పుస్తకాలు రెండు కలిగే శక్తి, నేర్చుకునే యుక్తి మన తెలుగు విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్నదని నా నమ్మకం. కాబట్టి రెండు ప్యారలల్గా ప్రభుత్వం రిస్క్ అనుకోకుండా ఒక్క జనరేషన్, ఒక దశాబ్ద కాలం మనం అందించగలిగితే ఇంకా తర్వాత శ్రమ ఉండదు. కాబట్టి గతంలో ఏం జరిగిందంటే ఓన్లీ తెలుగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ప్రైవేటు సెక్టార్ రావడంతో పూర్తిగా ఇంగ్లీష్. కాబట్టి ఈ రెండు సమ్మేళనం ప్యారలల్గా కలిసి రెండు లాంగ్వేజ్లు ఉండటం మంచిదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సార్ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఇంగ్లీష్ మీడియం చదవడానికి చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ ఒక ఇంగ్లీష్ మీడియం కూడా పరిచయం చేయాలి పిల్లలకి. ఇది ఎల్కేజీ యూకేజీ నుంచి మనకి పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశం కాన్సెప్ట్లో ఉన్నారు. కాబట్టి అంటే ఇది పేరెంట్స్ అవగాహన లోపం అంటారా లేకపోతే పిల్లలు భయపడుతున్నారు అంటారా ఇంగ్లీష్ మీడియం? ఇంతకుముందు చెప్పాను మీకు, పిల్లలు భయపడేటువంటి ప్రసక్తి లేదు. వాడికి ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తే జపాన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాడు, ఒక్క నెలలో నేర్చుకుంటాడు, జర్మనీ లాంగ్వేజ్ అని నేర్చుకుంటాడు. మరి ఇది ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి పేరెంట్స్లో? పేరెంట్స్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఒక చర్చ, ఒక డిబేట్ జరిపి ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాల నుంచి, కొన్ని ప్రాంతాల నుంచి కొంత అభిప్రాయాలు తీసుకోవాలి. ఈరోజు ఏంటంటే సాంకేతిక పరంగా అందరూ అందుబాటులో ఉన్నారు, అందుబాటులో లేని వాళ్ళు ఎవరూ లేరు. కొంత గ్రామాల నుండి, కొంత పట్టణాల నుండి, కొన్ని వెనుకబడినటువంటి సమాజంలో వెనుకబడినటువంటి వర్గాల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పగలరు, మా పిల్లవాడికి ఇది కావాలి, మా ఊర్లో ఈ లాంగ్వేజ్ వల్ల లేదా ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల మా వాళ్ళు అభివృద్ధి అయ్యారు, మా బంధువులు, నేను వెనకబడిపోయాను అనేటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా వాళ్ళ ద్వారా చెప్పిస్తే సమాజం తొందరగా వేగవంతంగా అర్థం చేసుకుంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వమే ఏదో బలవంతంగా మా మీద రుద్దుతుంది అనేటువంటి పోకడలు పోకుండా మరి సమాజంలో ఇంగ్లీష్ అనేది ఎంత అవసరం అనేది సమాజం నుంచి కనుక, అంటే ఆల్రెడీ ఎవరైతే గుర్తెరిగి ఉంటారో వాళ్ళ నుండి మిగతా సమాజానికి మనం ఇట్లా మీలాంటి మీడియా ద్వారా కనుక ఆ మీడియా యొక్క ప్రాధాన్యత చెప్పగలిగితే ఇంకా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు. రెండు మీడియంలు అవసరం అనేది గుర్తెరుగుతారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.